నమస్తే, వెల్కమ్ టు కాలోజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో చాలా బలంగా జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు బీసీ సంఘాలన్నీ కూడా ఇటు పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతూ భావజాల వ్యాప్తితోటి పెద్ద ఎత్తున ఒక చర్చకైతే తెరలేపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏవైతే చాలా రకాల అంశాలు మెన్షన్ చేయడం జరిగింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా ఇటు బీసీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో 23% నుంచి 42% పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా కులగణన చేసిన తర్వాతనే ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే ఎన్నికలు పోతామని చెప్పేసి కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది. అయితే దీనిలో చాలా వరకు బీసీ సంఘాల్లో కావచ్చు, లేకపోతే తెలంగాణ సమాజంలో కావచ్చు, చాలా అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. అసలు ఈ రిజర్వేషన్లు సాధ్యమా, ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటి కొనలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం, అదేవిధంగా అనేక రకాల బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు, లేకపోతే చాలా గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ల అంశం పైన చాలా డెప్త్గా అనాలిసిస్ చేస్తూ ప్రభుత్వానికి అనేక రకాల సూచనలు చేస్తూ అనేక రకాల బుక్స్ కూడా బీసీలకు సంబంధించిన బుక్స్ కావచ్చు, రిజర్వ్ సంబంధించినటువంటి అనేక అంశాల మీద బుక్స్ కూడా రాసినటువంటి కొడేపాక కుమారస్వామి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉండడం జరిగింది. వారిని అడిగి ఈ రిజర్వేషన్ల అంశం పైన, అంటే ఈ రిజర్వేషన్ సాధ్యమేనా, సాధ్యమైతే ఎలా సాధ్యమవుతుంది, సాధ్యం కాకపోతే అలా ఉన్నటువంటి అవాంతరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నా సార్? బాగా. యా సార్, ప్రస్తుతం ఇక మీకు తెలిసిన విషయమే, మీరు కూడా రెగ్యులర్గా ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశాలపైన రెగ్యులర్ ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు. ప్లస్ ఎక్కడ సభలు పెట్టినా అక్కడికి మీరు పోయి మీ యొక్క వాదన వినిపిస్తూ ఉన్నారు. కానీ ఒక బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 23% నుంచి 42% పెంచడం సాధ్యమా అసాధ్యమా, ఇది ఒకసారి మీ అనాలిసిస్ చెప్పగలుగుతారా? ముందుగా కాలోజీ టీవీ ప్రేక్షకులకు మరియు శ్రీనివాస్ గారికి, వారి యొక్క సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకు ముఖ్యంగా ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున చర్చ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్లలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కానీ, కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, ఈ 2019 తర్వాత 2019 నుండి ఈ బీసీ కోటా 34% స్థానిక సంస్థలలో ఉండే దాన్ని తగ్గించి 23కు తగ్గించి, ఎందుకంటే 50% సీలింగ్ పెట్టి తర్వాత ఈ హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులను అడ్డుగా పెట్టుకొని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్న 34% రిజర్వేషన్లను 23%కి 22% అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో జనాభా దామాషా పద్ధతిలో దానికి పోగా ఉన్న రిజర్వేషను 50%. అంటే కొన్ని జిల్లాలలో 23%, 22%, 20%గానే బీసీలకు పెడతా ఉన్నారు. 2009 తర్వాత జరిగిన అన్ని ఎలక్షన్స్ లోపల, స్థానిక సంస్థలలో ఎలక్షన్స్ లోపల. మరి మున్సిపాలిటీస్ కానీ, లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ కానీ, ఇక్కడ మాత్రం 34% బీసీ కోటా వస్తున్నది. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువ. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్లో కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లలో అక్కడ ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ. ఆ జనాభా పోను ఉన్న రిజర్వేషన్ 50% పరిమితి దాటొద్దనే ఉద్దేశంగా బీసీ రిజర్వేషన్ 34 నుంచి 22కు 20 కుదించేసి అమలు చేస్తూ ఉన్నారు. కొన్ని జిల్లాలలో 18% కూడా రావడం జరిగింది. అయితే ప్రధానంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఇలా మొత్తం భారతదేశంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తిగా నష్టపోయిన వాళ్ళు బీసీ కులాలే, నష్టపోతున్నది కూడా బీసీ కులాలే. అసలు దీనికి కారణం ఏందనేది ఇలా బీసీ యువత లోపల కానీ, విద్యార్థుల లోపల, మేధావులలో ఒక చర్చ జరగాలి. అంటే ఎప్పటికప్పుడు కుల సంఘాలు, బీసీ సంఘాలు ఆందోళన చేయడము, కొంత సాధించడము, కొంత సాధించకపోవడము అనేది జరుగుతూ ఉన్నది. కానీ ప్రధానంగా మనకు రాజ్యాంగం మీద ఎవరు చర్చ చేస్తలేరు. అసలు ఏదైనా ప్రామాణికము ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అధికారం పరిపాలన చేయాలంటే ప్రామాణికంగా రాజ్యాంగం పరిధిలోనే పనిచేస్తారు. అంటే భారత రాజ్యాంగం ఏ విధంగా ఉంటే దాని మీద మాత్రమే అది అమలు చేసే క్రమంలోనే పనిచేస్తారు. వేరే రకంగా సొంతంగా పనిచేయడానికి అవకాశం లేదు. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏంటి, అసలు రాజ్యాంగంలో ప్రొవిజన్స్ ఉన్నాయా లేవా, అసలు బీసీ రిజర్వేషన్లకే ఈ రకంగా ఎందుకు వస్తున్నాయి. మనం సమాజాన్ని కనుక చూసినట్లయితే భారత సమాజంలో, ముఖ్యంగా హిందూ సమాజం లోపల శుభకార్యాలు చేయాలన్నా, అపశుభకార్యాలు చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా బ్రాహ్మణుడి చేతిలో ఉంటుంది. అంటే హిందువుల యొక్క సాంప్రదాయాలు, కట్టుబాట్లు, భగవంతుని పూజించాలన్నా బ్రాహ్మణుడి చేతిలోనే వీళ్ళందరి యొక్క ఆచారాలు, అన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. మరి బీసీ రిజర్వేషన్లు మాత్రం ఇవాళ ఏమున్నాయి,
హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల చేతుల్లో ఉన్నాయి. అవును. అంటే వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తారు, ఇవ్వద్దు అనుకుంటే అంటే ఇయ్యరు. అంటే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఏంది, మనకు రాజ్యాంగబద్ధంగానే పనిచేయాలి. రాజ్యాంగంలో ఏముందో దాన్ని లాని ఇంటర్ప్రిట్ చేసి తీర్పులు చెప్తాయి. మనకు ఉదాహరణకు చెప్తా, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు మొత్తం మన భారత రాజ్యాంగంగా మనం చూసినట్లయితే భారత రాజ్యాంగ రచన లోపలనే బీసీలకు అన్యాయం జరిగింది. ఎస్సీఎస్ల మాదిరిగా స్పష్టంగా ఎస్సీఎస్లకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో, ఆర్థిక రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి. వెనుకబడిన కులాలకు వచ్చేవరకే అసలు ఎలాంటి రాజ్యాంగం లోపల అధికారంలో వీళ్ళకి లేవు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఏం అధికారం పెట్టారు? ఒకటి 340 ఆర్టికల్ పెట్టారు. 340 ఆర్టికల్ ఏం చెప్తున్నది? ఈ దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల యొక్క విద్యా వెనుకబాటు కానీ, ఉద్యోగ వెనుకబాటు కానీ, ఇతరత్ర వీళ్ళ మీద జాతీయ స్థాయిలో ఒక కమిషన్ వేయాలి. ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను పార్లమెంటు ముందు పెట్టాలి. పార్లమెంటు దాన్ని అమలు చేయాలి. అంటే మొత్తం బీసీల యొక్క జీవితాన్ని, అంటే మెజారిటీ ప్రజలు 50% కంటే ఎక్కువ ఉన్న బీసీ జనాభా యొక్క విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలన్నిటి కూడా గాలి వదిలేసి ఆనాడు రాజ్యాంగం అమలులోకి తీసుకొచ్చారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అసలు మనం రాజ్యాంగం మీద చర్చ చేయకుండా బీసీల పరిస్థితి ఏందని మనం చర్చ చేయడమే తప్పు నా ఉద్దేశం. భారత రాజ్యాంగంలో లేనప్పుడు నీకు ఏ పాలకుడు వచ్చినా, ఏ పార్టీ అధికారంకి వచ్చినా వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో, ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కులస్వామ్యంలో భారత రాజ్యాంగంలో హక్కులు ఉంటుంది, కానీ వీళ్ళకి న్యాయం జరగదు. మనకు 75 సంవత్సరాలు ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది. మనం ఒకసారి అనాలిసిస్ లెక్కలు కనుక తీసినట్లయితే అసలు అసెంబ్లీ, పార్లమెంట్లలో వీళ్ళకి రిజర్వేషన్ లేదు. విద్యా ఉద్యోగాలలో మనం కేంద్ర ప్రభుత్వంలో చూసినట్లయితే 21% మాత్రమే ఉద్యోగులు ఉన్నారు. అంటే కింద అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ అధికార స్థాయి వరకు కనుక మనం లెక్కలు తీస్తే ప్రభుత్వం చెప్తున్న లెక్కలే, నేను చెప్తున్న లెక్కలు కాదు, కేంద్ర ప్రభుత్వ నివేదిక చెప్తున్నట్టుగా మ్యాక్సిమం 21% ఇప్పుడు ఉద్యోగులు ఉన్నారు, ఓబీసీ ఉద్యోగులు. ఇక అసెంబ్లీ, పార్లమెంట్ విషయానికి వస్తే మీరు ఏ ఎలక్షన్ అయినా తీసుకోండి, దేశవ్యాప్తంగా 20% కంటే మించడం లేదు బీసీల యొక్క ప్రాతినిధ్యం. ఎందుకు మించడం లేదు? వీళ్ళకి కోటా లేదు, కులాలుగా విడిపోయి ఉన్నారు. మనకు భారతదేశంలో చూసినట్లయితే ఓబీసీ జాబితా 2640 కులాలు ఓబీసీ కులాలు. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 130 కులాలు. ఈ 130 కులాలలో కూడా ఒక 4-5 కులాలు, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది, జనసంఖ్య ఉండి కొంత ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొద్దిగా అవకాశాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే సీట్లుగా టికెట్లు కానీ, ఎంపీ టికెట్లు కానీ ఈ ఉన్న రాజకీయ పార్టీలు తప్పని పరిస్థితుల్లో వాళ్ళకు సీట్లు కేటాయిస్తున్నాయి. వాళ్ళు మాత్రమే ఈ రాజకీయాలలోకి వస్తున్నారు. మొత్తం మనము 1952 నుంచి నేటి వరకు మన అసెంబ్లీ యొక్క ఏ కులాలు, బీసీ కులాలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైనాయని చూసినట్లయితే కేవలం ఒక 10-12 కులాలు తప్ప ఇప్పటి వరకు 130 మొత్తం మన బీసీ కులాల సంఖ్య, బీసీ కులాల జాబితాలో ఉన్న కులాల సంఖ్య. దాంట్లోపల ఈ 14 మన ముస్లిమ్స్ కులాలను కనుక తీసివేసినట్లయితే 116 కులాలు హిందూ సమాజంలో, అంటే హిందువులలో 116 కులాలు సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా మనం గుర్తించిన బీసీ జాబితాలో ఉన్నాయి. ఈ 116 కులాలలో కేవలం అసలు ఇక మ్యాక్సిమం ఒక 16 కులాలు, అంతకంటే అసెంబ్లీకి ఇంతవరకు పోయిన కులాలే లేవు. అంటే 100కు పైగా కులాలు ఇవాళ అసెంబ్లీ అంటే తెలియదు, పార్లమెంట్ అంటే తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు కొన్ని కులాలు అయితే బెగ్గర్ కాస్ట్లు అయితే ఎస్సీ ఎస్టీల కంటే అధ్వానంగా, అంటే ఇటు సామాజిక భద్రత లేదు, విద్యలో అవకాశం లేదు, ఉద్యోగాలలో అవకాశం లేదు, కనీసం సమాజంలో వాళ్ళ కులం పేరు కూడా చెప్పి బతికే పరిస్థితి లేదు. అంటే మనకు భారత రాజ్యాంగాన్ని కనుక మనం మరొక్కసారి చూసినట్లయితే ఇప్పుడు ఆర్టికల్ అసలు ఫస్ట్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేవలం 340 ఆర్టికల్ మాత్రమే ఉంది. అది గాలిలో దీపం. ఇక దాంతో ఎలాంటి హక్కులు వీళ్ళకు, విద్యా హక్కు రాలేదు, ఉద్యోగ హక్కు రాలేదు, సమాజంలో గౌరవంగా జీవించే హక్కు రాలేదు, ఆర్థికంగా హక్కు రాలేదు. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంట్లలో అసలు రిజర్వేషన్లే లేవు, వీళ్ళకి రాలేదు. ఒక ఎస్సీ ఎస్టీలకు మాత్రము వాళ్ళకి జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళకి కల్పించడం జరిగింది. తర్వాత అప్పుడు ఏమైందంటే 1950 జనవరి 26, 1950లో మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా తమిళనాడులో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరిగింది. అసలు ఇంత పెద్ద భారత రాజ్యాంగము బీసీల యొక్క అస్తిత్వం లేకుండా బీసీ కులాలకు రావాల్సినటువంటి, అంటే పుట్టుకతోనే రావాలి, ఏం రావాలి, పుట్టుకతోనే ఈ కులం వచ్చేసింది. ఈ కులంతో పాటుగా సామాజిక వెనుకబాటు, విద్యాపరమైన వెనుకబాటు, అంటరానితనము, తర్వాత అది సమాజంలో చిన్న చూపు,
రాజకీయ ప్రాతినిధ్యాలు ఇవన్నీ వచ్చేసినాయి పుట్టుకతోటి. మరి పుట్టుకతో రావాల్సినటువంటి హక్కులను ఈ రాజ్యాంగంలో కల్పించలేదని ఆనాడు తమిళనాడులో పెరియార్ పెరియార్ రామస్వామి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అదేవిధంగా నార్త్ ఇండియాలో కూడా కొంతమంది బీసీ నాయకులు ఉద్యమించి ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు మద్రాసులో పెద్ద పెద్ద ర్యాలీలు చేసిండ్రు. ఈ రాజ్యాంగంలో బీసీ కులాలకు ఎలాంటి హక్కులు కల్పించలేనది అప్పుడు వచ్చినప్పుడు. ఇంకా దాంతో పాటుగా ఏమైందంటే అప్పటికే తమిళనాడులో ఇది కమ్యూనల్ జీవో ఉండేది. అంటే మెడికల్ సీట్ల భర్తీ లోపల అన్ని కులాలకు మతాలకు వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. షెడ్యూల్ కాస్టు, షెడ్యూల్ ట్రైబు, ముస్లిమ్సు, హిందూ బీసీలు, బ్రాహ్మణులు, ఆంగ్లో క్రిస్టియన్లకు కూడా రిజర్వేషన్ ఉన్నది. మెడికల్ సీట్లలో సీట్ రావాలంటే కమ్యూనల్ జీవో అంటారు దాన్ని. ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి రాగానే అక్కడ ఆ జీవోను ఛాలెంజ్ చేశారు హైకోర్టులో. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారంగా కేవలం షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ ఉంది. మిగతా కులాలకు కానీ వర్గాలకు రిజర్వేషన్ లేదు. ఈ కమ్యూనల్ జీవో అగైనెస్ట్ టు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి వ్యతిరేకం ఉందని దీన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఛాలెంజ్ చేసినప్పుడు ఇమీడియట్గా అక్కడ హైకోర్టు దాన్ని విచారణలోకి తీసుకున్నది. ఆ కమ్యూనల్ జీవోను కొట్టివేసింది. కేసు పేరు ఏంటంటే శ్రీమతి చెంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. అప్పుడు మద్రాసు ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ శ్రీమతి చెంపకమ్మ దొరైరాజన్ కేసులో ఏం చెప్పిందంటే అప్పుడు ఒక 5 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి దీన్ని అసలు కమ్యూనల్ జీవో చెల్లుతుందా చెల్లదా అంటే చెప్తే మరి రాజ్యాంగం ప్రకారం చెల్లదు కాబట్టి కమ్యూనల్ జీవోను కొట్టేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితి లోపల మొత్తం ఓబీసీల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో మొట్టమొదటి రాజ్యాంగ సవరణలు కొన్ని చేసిండ్రు. దానిలో ముఖ్యంగా ఆర్టికల్ 15(4) చేర్చిండ్రు. ఆర్టికల్ 15(4) ఏం చెప్తుందంటే ఈ దేశంలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు ఇంకా ఒక ప్రమాదకరంగా నిజంగా చెప్పాలంటే అసలు బీసీలు కులమే లేదని చెప్తున్నారు రాజ్యాంగం. రాజ్యాంగంలో బీసీ కులాలు లేవని చెప్తున్నది. అసలు కుల సామ్యంలో ఆ విధంగా ఎందుకు రాసిండ్రు? ఇలా బీసీ సమాజం, బీసీ మేధావులు, విద్యార్థులు ముఖ్యంగా ఆలోచన చేయాలి. సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. క్లాసెస్ అనే ఒక ఇంగ్లీష్ పదంతోనే ఈ బీసీలను సజీవంగా సమాధి చేసినట్లు అయిపోయింది. అటు అస్తిత్వం లేదు. ఆ మొదటి రాజ్యాంగ సవరణ తర్వాత ఆ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించారు. ఈ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు విద్యలో కానీ ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ కల్పించారు. అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం వచ్చింది. అంటే బీసీలకు రిజర్వేషన్ కోటా పెట్టాలంటే విద్యా ఉద్యోగాలలో అప్పుడు కొన్ని రాష్ట్రాలు ఈ బీసీ జాబితా ఇవ్వడము, బీసీ జాబితాను సంబంధించిన హైకోర్టులలో ఛాలెంజ్ చేశారు. ఏం చేస్తున్నారు? బీసీ జాబితా అంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎప్పుడైతే సపోజ్ 50 కులాలు బీసీ జాబితాని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడము, దాన్ని ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేక వర్గాలు ఉంటారో వాళ్ళు ఛాలెంజ్ చేయడం, ఇది తరగతులకు సంబంధించినటువంటి రిజర్వేషను. మరి దీని లోపల కులాలను కలుపుతున్నారో తప్పు, రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పడం, ఇమీడియట్గా హైకోర్టులు ఇంటర్ఫియర్ అయ్యి ఆ జాబితాలను కొట్టివేయడం. అసలు రిజర్వేషన్ అమలు కాలే. మొదటి రాజ్యాంగ సవరణ జరిగినా కూడా ఏం లాభం లేకుండా పోయింది. కానీ రాను ఇంకా ఇక జాతీయ స్థాయిలో అయితే రిజర్వేషన్లే లేవు. ఇక రాష్ట్రాలలో ఏంటంటే మన దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల అనంతరామన్ కమిషన్ 1968 వేసిండ్రు. దాని యొక్క నివేదిక 1970లో ఇవ్వడం జరిగింది. 70లో ఇచ్చినప్పుడు 93 కులాలను సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాలుగా గుర్తిస్తూ వీళ్ళకు ఉద్యోగ విద్యలో 25% రిజర్వేషన్లు 4 గ్రూపులుగా వర్గీకరణ చేసి జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోని ఇమీడియట్గా మళ్ళీ హైకోర్టులో ఛాలెంజ్ చేసాం. హైకోర్టు కొట్టివేసింది. సింపుల్ ఏంటంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషను, ఇది కులాల రిజర్వేషన్ కాదు, కానీ ఈ జాబితా లోపల కులాలను చేరుస్తున్నావు కాబట్టి అది తప్పు అని చెప్తుంది హైకోర్టు. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు హిందువుల ఆచారాలు, సాంప్రదాయాలు, జీవితం అంతా ఎట్లయితే బ్రాహ్మణుడి చేతులు ఉన్నాయో ఇక్కడ బీసీ రిజర్వేషన్లు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల చేతుల లోపల, హైకోర్టు, సుప్రీంకోర్టు లోపల వాళ్ళ ఇవ్వాలనుకుంటే ఇస్తే, లేకపోతే అంత ప్రమాదకరంగా. ఈ ప్రకారం బీసీలకు ప్రధాన శత్రువు న్యాయస్థానం అనుకోవచ్చా? భారత రాజ్యాంగమే. రాజ్యాంగంలో ఉన్న లొసుగులను, లోటుపాట్లను చెప్పి ఇలా అడ్డుకుంటున్నారు. ఒకటి పాలకుడు పెట్టాడు, ఎందుకంటే రాజ్యాంగంలో సరిగా లేదు కాబట్టి వాడు పెట్టాడు.
ఒకవేళ పాలకుడు పెట్టినా కూడా మళ్ళీ హైకోర్టులో సుప్రీంకోర్టులో సమస్యలు. అసలు ఎవరికి లేని క్రిమిలేయర్ సమస్య ఎందుకు వచ్చింది? బీసీలకే ఉన్నది. అదే షెడ్యూల్ కాస్ట్ అంటే షెడ్యూల్ చేయబడినటువంటి కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ చేయబడినటువంటి తెగలు. అంటే ఆ కులాలకు ఆ తెగలకు రాజ్యాంగంలో గుర్తింపు ఉన్నది. మరి బీసీలకు కల్పించలేదంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచన చేయండి. అంటే దీనికి కారణం మనం ఎవరిని చెప్పడానికి వీల్లేదు, సమాజం మొత్తం కారణమే, బీసీలు కూడా కారణమే. ఇప్పటిదాకా కూడా ఇన్ని కేసులు, అసలు బీసీ రిజర్వేషన్ అంటేనే కేసులు, మళ్ళీ దేని మీద ఉండదు. పెంచిన రిజర్వేషన్లు తగ్గించారు ఇదే న్యాయస్థానాలు. అయితే దీని మీద మొత్తానికి ఒక 1951 నుంచి 1970 వరకు పంచాయతీ. ఏదో ఇక అక్కడ హైకోర్టులు సుప్రీంకోర్టు, మన మండల్ కమిషన్, మన అనంతరామన్ కమిషన్ది ఏమైంది, హైకోర్టులో కొట్టేసినా ఏదో మళ్ళీ సుప్రీంకోర్టులో ఆ న్యాయమూర్తులు మంచి వాళ్ళు అయి ఉండి వాళ్ళు ఆమోదం తెలపడం జరిగింది. అంటే అనంతరామన్ కమిషన్ సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఈవెన్ బీసీ జాబితాలో కులాలను చేర్చిన అది కరెక్టే. నాలుగు గ్రూపుల వర్గీకరించి 20% రిజర్వేషన్ కల్పించడం న్యాయసమ్మతమే అని సుప్రీంకోర్టు ఆమోదించి తెలిపిన తర్వాత 1972 నుంచి మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో, ప్రభుత్వ ఉద్యోగాలు విద్యలో మనకు రిజర్వేషన్ అమలు అవుతూ ఉన్నాయి. ఆ విధంగా అంత కాంట్రడిక్టరీగా రాజ్యాంగంలో ఉన్నది. మనకు బీసీలకు సంబంధించినటువంటి ఆర్టికల్ 15(4). ఆర్టికల్ 15(4) ఏం చెప్తున్నది? సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, అంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు. అదే క్యాస్ట్స్ అని ఉంటే, కులాలని ఉంటే కనుక ఈ సమస్య వచ్చేది కాదు. మరి ఈ విషయాలన్నీ పాలకులకు తెలియదా అంటే అన్నీ తెలుసు వాళ్ళకు. పాలకుల యొక్క ఉద్దేశం ఏంది? ఈ మనుధర్మశాస్త్రము, అధర్మశాస్త్రాలన్నీ కూడా బీసీలకు సంబంధించినటువంటి ఆర్టికళ్ళల్లో చొప్పించిండ్రు. అది మన సమాజానికి కూడా అర్థం కాకుండా పెట్టిండ్రు. అందుకే ఇవాళ ఈ దీనమైన పరిస్థితి. సరే, బీసీలలో ఏంటి పరిస్థితి అని అంటే, ఎవరైతే బీసీ కులాలు ఏ రాష్ట్రం తీసుకున్నా జనసంఖ్య కలిగి ఉండి కొంత ఆర్థికంగా మంచిగా బలంగా ఉన్న కులాలకు న్యాయం జరుగుతూ ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రం తీసుకుని మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఒక 10 కులాలు జనసంఖ్య ఉంటాయి, కొంచెం ఆర్థికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం అవకాశాలు వస్తున్నాయి. అది రావడాన్ని మనం ఎవరు వ్యతిరేకించవద్దు వాళ్ళకు. ఎందుకంటే సమాజంలో ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో మనకు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వాలంటే గెలుపు గుర్రాలని పెడతాడు. ఎలక్షన్ మేనిఫెస్టో, ఎలక్షన్కి ముందు మంచి ప్రసంగాలు ఏం చేస్తారు, సామాజిక న్యాయం ఏం చేస్తాం, వాడు 5 సీట్లు ఇచ్చిండు, మేము 10 సీట్లు ఇచ్చినామని ఉపన్యాసాలు ఇస్తారు. ఎటో వచ్చేసి మళ్ళీ బీసీలలో మెయిన్గా జనసంఖ్య తక్కువ ఉన్న కులాలు, లేకపోతే సంచార జాతులు, ఆదిమ జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు, ఇంకా జనసంఖ్య తక్కువ ఉన్న బీసీ కులాలకు అసలు రాజకీయ ప్రాతినిధ్యం కావాలి. అసలు వాళ్ళు ఈ దేశంలో సెకండ్ గ్రేడ్ సిటిజన్గానే బతుకుతున్నారు. వారికి అసలు రాజకీయ అవకాశాలు వచ్చే అవకాశమే లేదు ఇప్పుడున్న పరిస్థితులలో. చాలామంది ఆ కులాల పేరు అవమానాలకు గురవుతున్నారు. అవమానాలకు గురవుతాడు. వానికి ఏందా, నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయంటాడు. పోనీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు, వాళ్ళు ఏంది వెలమ కమ్యూనిటీ. మరి వాళ్ళు ఎంతమంది ఓట్లు ఉన్నారు? ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో తేలిపోయింది, వాళ్ళు 1,00,000 జనాభానే తేలిపోయింది. అతను సీట్లు ఇచ్చేటోడే అంటాడు. ఒకసారి విశ్వబ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, విశ్వబ్రాహ్మణుడు మాకు ఒక ఎమ్మెల్యే టికెట్, అరే మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారా అని మాట్లాడతాం. అట్లా మాట్లాడిన సందర్భాలు ఎంతో. అసలు బీసీ నాయకులు ఎంతోమంది అవమానాలకు గురైనరు. వాళ్ళు స్వయంగా టీవీల ముందు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశం, అన్యాయం జరిగింది. రెండవది, స్థానిక సంస్థలే ఈ దేశానికి పట్టుకొమ్మలు. గ్రామ పంచాయతీలు కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వీటిలలో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు, బీసీలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 1992లో 73, 74వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది. ఆ రాజ్యాంగ సవరణ లోపల ఆర్టికల్ 243ను చేర్చింది. 243T మరియు 243D ప్రకారంగా రిజర్వేషన్లు కల్పించింది. ఎట్లా? షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కి ఏమో జనాభా దామాషా పద్ధతిలో, మహిళలకేమో 1/3%, అంటే 3 వంతులు, అంటే 3 సీట్లు ఉంటే 1 సీటు ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా పద్ధతిలో, మహిళలకేమో 1/3 రిజర్వేషన్, 33.33% రిజర్వేషన్. బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేవారికి పర్సంటేజ్ చెప్పకపోయారికి ఇది అగమ్య గోచరం. అదిగా అంటే ఎంత పెట్టాలనే చెప్పలేదు, రాజ్యాంగ స్పష్టత లేదు. ఇంకా ఇక్కడ ఏం చెప్పింది ఈ ఆర్టికల్లో? బ్యాక్వర్డ్ క్లాసెస్ సిటిజన్స్ అన్నాడు. అంటే వెనుకబడిన పౌరులు అన్నాడు. మళ్ళీ విద్యా ఉద్యోగాలనేమో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, కులాలనిలే అక్కడ.
ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్కి వచ్చేవారికి ఏం చేసిండు, వెనుకబడిన పౌరులు అన్నాడు. ఎంత తేడా ఉన్నది చెప్పండి, ఎంత వివక్షతోటి, ఎంత కుట్రతోని రాజ్యాంగంలో బీసీలకు రాజడం జరిగింది. అసలు హక్కులు కల్పించినట్టేనా? కల్పించలే, గాలిలో దీపంలాగా అసలు. అయితే దీని మీద 1994 నుంచి మనకు ఉమ్మడి రాష్ట్రంలో సరే ఏదేమైనా ఆనాడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు కొంత తెలంగాణలో బీసీ కులాలను కొంత సపోర్ట్ చేసిన అనేది ఒక వాదన మాత్రం ఉన్నది. పెద్దగా దాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం కూడా లేదు. సరే కొంత అప్పుడే కొంచెం ఎడ్యుకేషన్ పెరగడము, 1994 నుంచి మనకు 34% రిజర్వేషన్లు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తూ ఉన్నాం. చేస్తుంటే ఇక్కడ ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏం చేశారంటే మనకు కర్ణాటకలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఈ సమస్య వచ్చింది. ఈ 50% రిజర్వేషన్ దాటుతూ ఉన్నది అని అక్కడ కర్ణాటక ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కోటాను ఛాలెంజ్ చేశారు. అది మొత్తానికి సుప్రీంకోర్టుకు వచ్చింది సమస్య. 2010లో కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనము. అసలు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు 50% ఉండాలా, అసలు బీసీ రిజర్వేషన్లు ఎంత ఉండాలి అని ఇది చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అనమాట. అప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో ఈ హైకోర్టులో తీర్పులు రావడము, 50% సీలింగ్ దాటుతుందని కొట్టేయడం ఇవన్నీ జరిగినా కూడా ఫైనల్గా 2010లో కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం. దీంట్లో చాలా స్పష్టంగా ఈ స్థానిక సంస్థలలో కోటా మీద ఒక తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పులో చెప్పింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏమో రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని చేయాలి, అంటే వాళ్ళకు ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలి. మహిళా రిజర్వేషన్ ఏమో 1/3 కోటా ఇవ్వాలి. బీసీ రిజర్వేషన్ మాత్రము మిగిలిన రిజర్వేషన్ ఇవ్వాలి, 50% సీలింగ్ దాటొద్దని చెప్పింది. అంటే బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలంటే బీసీ లెక్కలు చేయాలి, ఒక కమిషన్ వేయాలి, తర్వాత మొత్తం రిజర్వేషన్ 50% దాటొద్దు, అసలు బీసీలు ఎవరనేది గుర్తించాలనేది చెప్పింది. ఇంకా అదే తీర్పులో ఇంకొక విచిత్రమైనటువంటి కామెంటు గౌరవ జడ్జిలు చేసినటువంటి అంశం నిజంగా ఏం చెప్పారంటే, మీరు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సంబంధించి జాబితా వేరు, అంటే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ల జాబితా వేరు, అసలు స్థానిక సంస్థలలో కూడా నువ్వు అదే జాబితాను తీసుకొచ్చి ఇదంటే కుదరదని కూడా చెప్పింది. ఇక్కడ బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉండాలంటే అసలు వెనుకబడిన పౌరులు ఎవరో గుర్తించు, వాళ్ళకు ప్రాతినిధ్యం ఉన్నదా లేదా చూడు, అసలు వాళ్ళ లెక్కలు ది, అప్పుడు మాత్రమే కోటా పెట్టాలని చెప్పడం జరిగింది. ఇట్లా 2010 తర్వాత తీర్పులు వచ్చిన తర్వాత మనకు ఈ ఉమ్మడి రాష్ట్రంలో 2012లో నిమ్మక జయరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ హైకోర్టు 2012లో స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ ఇవ్వగానే ఇక్కడ ఛాలెంజ్ చేసింది. మళ్ళా ఇదే పంచాయతీ బీసీ జాబితాకు బీసీ కానీ రిజర్వేషన్ పెట్టడానికి వీల్లేదు, 50% దాటుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 15% షెడ్యూల్ కాస్ట్, 6% షెడ్యూల్ ట్రైబ్, అంటే 21%. 21 ప్లస్ 34% అంటే ఎంత అవుతుంది? 55 అవుతుంది. 50% రిజర్వేషన్ ఛాలెంజ్ చేసినప్పుడు ఇక్కడ హైకోర్టు నిమ్మక జయరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీర్పులో ఈ స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ కొట్టివేయడం జరిగింది. స్థానిక సంస్థలలో 50% సీలింగ్ పెట్టి అమలు చేయాలి, మీరు అమలు చేయకూడదంటే ఇమీడియట్గా ఆనాడున్న 2012-13లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటా ముఖ్యమంత్రికి ఉన్నది, వారు మొత్తానికి సుప్రీంకోర్టులో ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే తెచ్చుకుని 2013లో 34% రిజర్వేషన్తో మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ స్టేను ఉండగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత అట్లనే మళ్ళీ 34% కంటిన్యూ చేస్తే బాగుండు. మరి అసలు బీసీ కోటా అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ముందు పాలకునికి ఇష్టం లేదు, రాజ్యాంగంలో లొసుగులు ఉన్నాయి, హైకోర్టు సుప్రీంకోర్టులో ఎట్లాగో వీళ్ళకి యాంటీగానే ఉన్నాయి. కాబట్టి ఆ సుప్రీంకోర్టులో ఉన్న ఆల్రెడీ స్టే ఎస్ఎల్పి ఉన్నది, స్టే ఉన్నది, దాన్ని అట్లనే వదిలేసినా అయిపోయేది. అక్కడ పిటిషన్ విత్డ్రా చేసుకొని 2019లో ఆ 34% 22% 21% చేసేసి తగ్గించేసి ఎలక్షన్ పోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు మనకు మున్సిపాలిటీలలో గ్రేటర్ హైదరాబాద్లో 34% వస్తున్నది. ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువ కాబట్టి, మిగతాది కల్పిస్తున్నారు. మరి ఇది గ్రామ పంచాయతీలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో లేదు, తగ్గిపోతున్నది. అయితే ఈ సమస్య మీద ఇంకా లేటెస్ట్గా సుప్రీంకోర్టులో కొన్ని తీర్పులు వచ్చినాయి. 2021లో
వికాస్ కిషన్ రావు వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 2021లో మహారాష్ట్ర సంబంధించినటువంటి రిజర్వేషన్. అక్కడ ఓబీసీలకు స్థానిక సంస్థలలో 27% రిజర్వేషన్లు పెడుతూ ఎలక్షన్కి వెళ్ళారు. ఓబీసీ లెక్కలు లేవు. లెక్క లేకపోతే నువ్వు ఎట్లా పెడతావు అనేది అదొక మంచి ఇంపార్టెంట్ జడ్జిమెంట్. అది 3 జడ్జిలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే అసలు స్థానిక సంస్థలలో బీసీ కోటా పెట్టాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా మాత్రమే పెట్టాలి. వాట్ ఈజ్ మీన్ బై ట్రిపుల్ టెస్ట్? ఒకటి, డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాలి. రెండవది, బీసీల లెక్క తెల్చాలి. మూడవది, మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు. దీంట్లో ఎస్సీ ఎస్టీలకు మాత్రం జనాభా ప్రాతిపదికన, మిగతాది 50% బిలో. అంటే ఏంది అసలు చెప్తూ ఏం చెప్పింది, ఇంకా బీసీ లెక్క లేకపోతే బీసీ కోటా కూడా పెట్టకని చెప్పింది. అంటే వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో ఇచ్చిన నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ చేస్తూ మహారాష్ట్రలో బీసీ కోటా లేకుండానే స్థానిక సంస్థలు ఎలక్షన్ నిర్వహించుకోమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా గదే చెప్పింది. తర్వాత 2022లో సుప్రీంకోర్టు సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, దీని ఇంకా కీలకమైన జడ్జిమెంట్. 2022 తర్వాత దేశం మొత్తం ఆ తీర్పులో ఈ సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ తీర్పులో ఏం చెప్పిందంటే ఒక మధ్యప్రదేశ్కి ఆర్డర్ ఇవ్వలే, దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు స్థానిక సంస్థలలో బీసీ కోటా పెట్టాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా మాత్రమే పెట్టాలి. ఒక పాయింట్. తర్వాత మొత్తం రిజర్వేషన్ 50% మించకూడదు అనేది కండిషన్ పెట్టడం జరిగింది. అసలు ఒకవేళ బీసీ జనాభా లెక్క లేనట్లయితే అసలు బీసీ కోటా కూడా పెట్టొద్దని చెప్పి అంత డేంజర్గా తీర్పు చెప్పడం జరిగింది. అంటే ఏంది, 2022 తర్వాత దేశం మొత్తం ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా బీసీ జనాభా బీసీ లెక్కలు లేకుండా బీసీ కోటా పెట్టే అవకాశమే లేదు. ఇక్కడ ఈ మనం 2010లో ఇచ్చిన కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, తర్వాత 2021లో ఇచ్చిన మహారాష్ట్ర తీర్పు, 2022లో ఇచ్చిన సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఈ తీర్పులన్నీ కూడా బేస్ ఏం చెప్తున్నాయి, 1992లో మండల్ కమిషన్ మీద ఇచ్చినటువంటి తీర్పు దీని మీదనే ఆధారం చేసుకున్నాయి. అది 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. అదేంటంటే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించి ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ తీర్పులో ఏం చెప్పిందంటే మొత్తము నిలువు రిజర్వేషన్లు, వర్టికల్ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను 50% మించకూడదు అనేది ఒక పాయింట్. ఒకవేళ 50% మించాలంటే బీసీ గణాంకాలు, బీసీ యొక్క లెక్కలు క్వాంటిఫిబుల్ డేటా ఉండాలి, బీసీ జనాభా లెక్కలు ఆమోదించదగినట్టుగా ఉండాలి ఒకటి. తర్వాత ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నట్లయితే 50% కూడా దాటొచ్చని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన లోకల్ బాడీస్ మీద ఇచ్చినటువంటి 3 తీర్పులు మనం చెప్పుకుంటున్నాం కదా, ప్రధానంగా ఈ తీర్పుల ఆధారం కూడా మండల్ కమిషన్ తీర్పే. అంటే మనం ఏం చెప్తా ఉన్నామంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా 42% కూడా వర్గీకరణతో పెడతా అన్నారు. ఉపవర్గీకరణ సబ్ క్లాసిఫికేషను బీసీఏ బీసీబీ బీసీడీ అట్లా పెడతామన్నారు. అట్లా పెడితేనే ఇంకా న్యాయం జరుగుతుంది. ఇక్కడ మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ మన దగ్గర ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారంగా 42% బీసీలకు మేము పెడతాము. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలు అంటే చిత్తశుద్ధి లేదు, వాళ్ళు ఉన్న 34 కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సుప్రీంకోర్టులో ఉన్న స్టే పిటిషన్ కూడా బ్యాక్ తీసుకున్నారు కావాలనే. అంటే బీసీలకు నష్టం చేశారు, మేము బీసీల యొక్క డెవలప్మెంట్కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మనం బీసీ ఉద్యోగ సంఘాలు కానీ మేధావులుగా మా యొక్క సూచన ఏంటంటే ఇప్పుడు సమస్య రాజ్యాంగంలో ఉన్నది. సరే, రాజ్యాంగ సవరణ చేయాలంటే ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ చేతిలో ఉన్న పని ఏంది? ఈరోజు బీహార్ ప్రభుత్వం మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. బీహార్ ప్రభుత్వము దేశంలోనే మొట్టమొదటిసారికి రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది. ఆ కులగణన వల్ల అక్కడ ఉన్న రిజర్వేషన్లు కూడా పెంచుకోగలిగింది. సరే, కొంత టెక్నికల్ ఇష్యూ తోటి ఇప్పుడు అక్కడ బీహార్ హైకోర్టు ఆ పెంచిన రిజర్వేషన్లు అక్కడ బీసీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ కలిపితే 60% పెంచారు. 50% ఉన్న రిజర్వేషన్లు 60% వరకు పెంచారు. దాని మీద ప్రస్తుతానికి ఆపినా కూడా అక్కడ ఏం టెక్నికల్ ఇష్యూ అంటే ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంది? వాళ్ళ యొక్క అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉండకూడదు.
ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీల యొక్క సరి అయిన ప్రాతినిధ్యం లేనట్లయితే రిజర్వేషన్ పెట్టాలనేది ప్రిన్సిపల్. ఎస్ రాజ్యాంగం ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 16 చెప్పేది అదే. దాని ప్రకారంగా మనం చూసినట్లయితే ఆ పర్సంటేజ్ ఎంప్లాయీస్ వీళ్ళు తక్కువ ఉన్నారు అనేది చూపించగలిగా అక్కడ అట్లా లెక్కలు కరెక్ట్గా కోర్టుకు చెప్పలేదు కాబట్టి ఆపిండ్రు. అది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నది. అది దాదాపుగా ఆమోదం పోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలు అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వచ్చినాక ఆల్రెడీ 50% సీలింగ్ దాటిపోయింది. ప్రభుత్వం చేయగలిగింది ఏంది, ప్రభుత్వం చేయగలిగింది హైకోర్టును ఒప్పించాలంటే కరెక్ట్గా లెక్కలు చూపించాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా కాస్ట్ సెన్సస్ చేయాలి. అంటే వాళ్ళు చేస్తానంటున్నారు ఒకటి. అయితే వాళ్ళు మేనిఫెస్టోలో ఒక ప్రధానమైనటువంటి విషయం ఇప్పుడు స్థానిక మీరు మనతో డిస్కస్ చేసినట్టు ఉపవర్గీకరణ గురించి చెప్పడం జరిగింది. ఈ ఉపవర్గీకరణ అనేది కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టడం వెనకాల అంటే వాళ్ళకు ఒక టెక్నికల్గా సైంటిఫికల్గా అన్ని రకాలుగా ఆలోచించి పెట్టారనుకోవచ్చా, లేకపోతే ఓన్లీ గాలి మడలతో పెట్టారనుకోవచ్చా? నేను అనుకోవడము ఇది బీసీ రిజర్వేషన్ అంటేనే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే చేయొచ్చు. కోర్టులను కూడా ఒప్పించే విధంగా చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళ లెక్కలు చూపించాలి ప్రభుత్వానికి. ఓకే, చూపిస్తూ ఈ కులాల యొక్క ప్రాతినిధ్యము స్థానిక సంస్థలలో లేదని చూపించాలి. ఒకవేళ కోటా పెట్టకపోతే వాళ్ళ ప్రాతినిధ్యం రాదు. ఇప్పుడు మనం మొదట్లో డిస్కస్ చేసినట్టు ఈ 100 కులాలు ఏవైతేయో రాజ్యాధికారం దూరంగా ఉన్నాయి. ఇటు స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ పార్లమెంట్ కావచ్చు, అసలు ఇక్కడ కూడా వాళ్ళ ప్రాతినిధ్యం లేదు. ఈ 100 కులాల ప్రాతినిధ్యం లేదని చెప్పేసి కనుక మనం న్యాయస్థానాల ముందు పెడితే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధ్యమే అవకాశం ఖచ్చితంగా సాధ్యం అండి. ఎందుకంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంటే మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇవాళ కోర్టులు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ఉన్న లోసుకులను చూపించి తీర్పులు ఇస్తున్నారు. కానీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంది, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేదని మనం చూపించగలగాలి. అది ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వము జనాభా లెక్కలు తీసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే గతంలో 2019 తర్వాత నిర్వహించిన ఎలక్షన్లలో కోటా లేకపోతే వాళ్ళకి ప్రాతినిధ్యం వస్తలేదని కోర్టుకు చూపించగలగాలి. అంటే చూపించాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా మొత్తం ఒక్క బీసీ జనాభా లెక్కలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల లెక్కలుండి కరెక్ట్గా కనుక మనము ప్రభుత్వం కనుక చూపించినట్లయితే 42% రిజర్వేషన్ పెట్టడం కూడా సాధ్యమే. అయినా న్యాయ సమస్యలు నేను రావని చెప్పడం లేదు. ఇప్పుడు ప్రభుత్వము సీరియస్గా చిత్తశుద్ధితోటి కమిట్మెంట్ తోటి పనిచేసి రేపు హైకోర్టులో సుప్రీంకోర్టులోనూ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ప్రజలు కూడా ఆమోదిస్తారు. సరే, ఇప్పుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీ ప్రకారము హామీకి కట్టుబడి ఉండి పనిచేసింది. మరి హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆగింది కాబట్టి దాన్ని ఎవరు కూడా వ్యతిరేకంగా తీసుకోరు. అది ఇప్పుడు ప్రభుత్వం చేయడం లేదు. ఏదో ఇప్పుడు మనకు డెడికేటెడ్ కమిషన్, బీసీ కమిషన్ ఉండాలన్నారు. కమిషన్ మొన్న వేసిండు. కమిషన్కి అసలు స్టాఫే లేదు, విధి విధానాలు లేవు. ఒక బీసీ కమిషన్ ఏం చేస్తుంది? మొత్తం ఈ రాష్ట్రంలో జనాభా లెక్కలు చేయాలంటే కులాల వారీగా జనాభా సేకరణ చేయాలి. ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసిండు కదా కులగణన చేస్తామని. మరి అది చేయాలంటే ఒక కమిషన్తో కాదు, కమిషన్ను కూడా భాగస్వామ్యం చేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధాన పరిపాలన శాఖ, ప్లానింగ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, బీసీ కమిషన్, ఇట్లా అంతా మొత్తం ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి వరకు క్రింది స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నాది ఒక పాయింట్ ఏంటంటే సార్, 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఆయన చేసిన పని ఏంటంటే కుల మన సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. సో దాని ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి సమాచారం ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంది. ఉన్న తర్వాత 2019లో మీరు అన్నారు 34% రిజర్వేషన్కి 23% తగ్గడం వెనకాల సుప్రీంకోర్టులో పిటిషన్ బ్యాక్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఇక్కడ కోర్టులో ఒక పేలవంగా వాదించడం కావచ్చు, ఇవన్నీ చేశారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సేమ్ అదే ప్రాసెస్లో కనుక ఈ ప్రభుత్వం చేసి ఒకవేళ మళ్ళీ బీసీలకు అన్యాయం చేసి మీరు అన్నట్టు న్యాయస్థానాలు చెప్తే కన్విన్స్ చేస్తే అవుతాయి, కన్విన్స్ చేయకపోతే కన్విన్స్ కావని చాలా స్పష్టంగా చెప్తారు. సో అలాంటి పరిస్థితిలో హైకోర్టులో పేలవంగా వాదించి కనుక చేసి మళ్ళీ సేమ్ ఇవి 23% ఇంప్లిమెంట్ అయితే పరిస్థితి ఎలా ఉండబోతుంది అసలు? నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దగా సీరియస్గా దీన్ని పట్టించుకోవడం లేదు. ఎలక్షన్ స్టంట్గా ఎలక్షన్లో భాగంగా బీసీలకు ఏదో మేము చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది, కానీ అంత సీరియస్నెస్ అనేది ప్రభుత్వంలో మనకు కనిపించడం లేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, అసెంబ్లీలో ఒక తీర్మానం చేసిండ్రు, ఒక కమిషన్ వేసిండ్రు. నిజంగా కూడా కులగణన చేస్తారా లేదనేది మనం లేదు, టైం కూడా లేదు. ఇంకా ఇప్పుడు ఇమీడియట్గా ఈ నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఇమీడియట్గా స్థానిక సంస్థలకు ఎలక్షన్ పోవాలనే హడావుడిగా కనబడుతూ ఉంది. ఇది కూడా చేయకపోతే ఉన్న రిజర్వేషన్ కూడా ఉండదు. నేను చెప్పేది అది. ఎందుకంటే 2022 తర్వాత సుప్రీంకోర్టు సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డర్ అది.
ఆ ఒక మధ్యప్రదేశ్కో మహారాష్ట్రకో సంబంధించినటువంటి తీర్పు కాదు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డర్ చేసింది ఏంది, మీరు ఖచ్చితంగా బీసీ కోటా పెట్టాలంటే డెడికేటెడ్ కమిషన్ ఉండాలి, బీసీ లెక్కలు ఉండాలి, 50% సీలింగ్ దాటొద్దు. అంటే ఈ మాత్రం కమిషన్ వేయకపోతే 22% రిజర్వేషన్ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. మనం ఎగ్జాంపుల్ మొన్న 2023లో మనకు ఉత్తరప్రదేశ్లో కూడా స్థానిక సంస్థలలో ఎలక్షన్స్ అయినాయి. అక్కడ బీజేపీ పార్టీ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి గారు, బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళైతే ఏం చేశారంటే ఈ 2021లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయలే. ఆ తీర్పు కేవలం మహారాష్ట్రకు సంబంధించినటువంటి తీర్పు. ఓబీసీ కోటా స్థానిక సంస్థలలో పెట్టాలంటే వాళ్ళు ఏం చేశారంటే ఓబీసీ కోటా 27% పెట్టిండ్రు ఇది ఉత్తరప్రదేశ్లో. పెట్టేసి ఎలక్షన్ నోటిఫికేషన్ వేయగానే అక్కడ ఇమ్మీడియట్గా అసలు బీసీ కోటా అనగానే దాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లింక్ సరిగ్గా లేదుగా. వేసిన తర్వాత అక్కడ హైకోర్టులో కేసు వేసిండ్రు. వేగానే నోటిఫికేషన్ రద్దు చేసిండ్రు. నోటిఫికేషన్ రద్దు చేయలే. హైకోర్టు ఏం చెప్పిందంటే అసలు మీరు బీసీ రిజర్వేషన్ పెట్టాలంటే బీసీ లెక్కలు కావాలి కదా, బీసీ లెక్కలు మీరు తీయలేదంటే ఇమీడియట్గా బీసీ కోటా లేకుండానే ఎలక్షన్ నిర్వహించుకోమని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ చేసింది. అక్కడ ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం డైలమాలో పడిపోయింది. ఎందుకంటే బీసీ కోటా లేదంటే బీసీలంతా ఇక ఓటేయరు. ఇవాళ ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా కానివ్వండి, బీసీ రిజర్వేషన్లు మేము పెట్టమని ఎలక్షన్ బొమ్మని చూద్దాం, అప్పుడు బీసీలలో రివోల్ట్ వస్తుంది. అప్పటిదాకా రావడం లేదు. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2023లో మొన్న లేటెస్ట్గా పోయిన సంవత్సరము నేను అనుకోవడం మార్చి ఏప్రిల్లో అనుకుంటా సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ హైకోర్టుకు ఆర్డర్ మీద స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకొని సుప్రీంకోర్టులో వీళ్ళు ఏం చెప్పిండ్రు, ఈ ఒక్కసారి మాకు అనుమతి ఇవ్వండి, స్థానిక సంస్థలలో బీసీ కోటాతో పాటుగానే మేము వెళ్తాం, మాకు లేకపోతే కష్టము, ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి అంటే సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది ఒక్కసారికే. అంటే లాస్ట్ ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ కూడా ఓబీసీ రిజర్వేషన్ 27% పెడుతూ స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించుకున్నారు. అంటే మనకు కరెక్ట్ ఇప్పుడు ఏంది 10% పెట్టాలన్నా 15% పెట్టాలన్నా 25% పెట్టాలన్నా బీసీ లెక్కలు ఉండాల్సిందే, కమిషన్ వేయాల్సిందే. దాంట్లో భాగంగానే వేసిండ్రని నేను అనుకుంటున్నా. 42% పెట్టి వర్గీకరణ చేసి పెడతారని నేను అనుకోవడం లేదు. ఇక వర్గీకరణ సమస్య మనం చూసినట్లయితే మనకు ఇప్పుడు భారతదేశంలో అసలు బ్యాక్వర్డ్ క్లాసెస్లో చాలా అంతరాలు ఉన్నాయి. సామాజిక అంతరాలు, ఆర్థిక అంతరాలు. అసలు ఒక చిన్న బీసీ కులాలను కూడా బీసీ వాళ్ళు దగ్గర తీయరు, వాళ్ళు అంటరాని వారిని చూస్తారు. ఇంకా ఇక్కడ మనకు రిజర్వేషన్ విషయానికి వస్తే ఎక్కడైనా మీరు గ్రామాలలో చూడండి, జనాభా ఉన్నటువంటి బీసీ కులాల వాళ్ళకే బీసీ కోటా కింద టికెట్లు ఇస్తారు. ఎందుకంటే అసలు జనం ఉన్నారా లేరా చూస్తారు, డబ్బులు ఉన్నారా లేవా చూస్తారు కదా. అదే ప్రామాణికం కదా, కులము డబ్బే ప్రామాణికం. ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ అయినా ఎంపీ టికెట్ అయినా ఇప్పుడు స్థానిక ఏదైనా కానీ కులము డబ్బే ప్రామాణికంగా మారిపోయింది. ఇలా సేవ లేకపోతే అంకిత భావము సామాజికంగా ఇదంతా వట్టి మాటల వరకే. అందుకే ఇప్పుడున్న బీసీ కోట అమలు చేసిన 34% కోటాలు కూడా మొత్తం మనము లెక్కలు కనుక తీస్తే ప్రధానంగా ఒక 4-5 కులాలు బీసీ రిజర్వేషన్ అనుభవించినాయి. తర్వాత ఇంకొక 10 కులాలు, ఇంకొక 5-10 కులాలు, అంటే మొత్తంగా ఒక 15 కులాలు. అంటే మనం 130 కులాలలో 116 హిందూ కులాలని మనం అనుకుంటున్నాం కదా, ఒక 16 కులాలు వేసుకోండి. అందులో మేజర్గా 5 కులాలే, మేజర్గా 5 కులాలే. మిగతా అక్కడ అడప కొన్ని స్థానాలు మిగతా కులాలకు వచ్చి ఉంటాయి. అంటే నేనేమంటున్నా అంటే మరి బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఇప్పుడు ఇవాళ మనకు 5 కులాలు మనం తీసుకొని మన రాష్ట్రంలో మునూరు కాపు కానీ, గౌడ్ కానీ, యాదవ్ కానీ, ముదిరాజు కానీ, పద్మశాలి కానీ, ఈ 5 కులాల్లో ఒక్క కులం కనుక ఆనాడు 2019లో రిజర్వేషన్ తగ్గించిన రోజు ఒక్క కులం రోడ్లు ఎక్కితే ప్రభుత్వం గజగజ వణికే పరిస్థితి ఉంటుంది. అంతెందుకు సార్, ఇప్పుడు 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు పద్మశాలి కానీ, మునూరు కాపు కానీ, గౌడ కానీ, యాదవ్ కానీ ఈ కులాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పటికీ పెద్ద ఎత్తున మీకు ఓట్లు ఏమరా నాయన, ఈ కాన్స్టిట్యూన్సీలో ఇంత సంఖ్య ఉన్నా మేము ఓట్లేము అసలు అన్నా కానీ కనీసం కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇంకో పార్టీ కానీ ఏ పార్టీ కనీసం 10-20 టికెట్ ఇచ్చే సందర్భాలు లేవు. ఇచ్చినేమో ఓల్డ్ సిటీలో ఇచ్చినట్టు ఇచ్చారు, అది బీసీలకి తీసే కోట. అంటే ఏమైందంటే సార్ మనకు శ్రీనివాస్ గారు, మనకు సమస్య ఏంటంటే కులాలుగా విడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఒక కులం మీరు సపోజ్ పద్మశాలి తీసుకోండి, పద్మశాలి వాళ్ళు రాష్ట్ర మహాసభ పెడితే జింకానా గ్రౌండ్ సరిపోదు, ముదిరాజులు కనుక సభ పెడితే సరిపోదు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థలలో ఇంత కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తామని చెప్పి వచ్చింది కదా అధికారంలోకి, మీరు ఇస్తారా అయ్యారా, ఇవ్వకపోతే మేము ఊరుకోమని ఒక్క కులం కనుక రాష్ట్ర బంద్ చేయమనండి, దెబ్బకి ఇవ్వకపోతే నన్ను అడగండి, లేకపోతే ఎలక్షన్లే కావు.
అంటే మనకు బీసీలలో ఏమైందంటే కులాలుగా విడిపోయి ఉన్నారు కాబట్టి బీసీ రిజర్వేషన్ అనేది పట్టించుకోరు, మాది కాదనుకుంటున్నారు. నాకు అదే చాలా ఘోరం అనిపిస్తూ ఉన్నది. పోనీ బీసీ కుల సంఘాలు లేవా అంటే కుల సంఘాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు బలంగా పనిచేస్తున్నాయి. చాలా ప్రభావితం చేసే అంత అది ఉంది. కానీ బీసీ రిజర్వేషన్ అనగా అది ఉమ్మడి రిజర్వేషన్ మాది కాదనుకుంటున్నారు. అందుకే ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో కల్పిస్తామని అధికారంలోకి వచ్చింది. అది చేస్తారో చేయరో అనుమానాలు కలిగి ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కావచ్చు, లేకపోతే బీసీ నాయకులు కావచ్చు, వాయిస్ చాలా పెంచేసాను. ఇప్పుడు ఒక వాదం అయితే వచ్చేసింది, ప్రభుత్వం మీద ప్రెషర్ క్రియేట్ అయింది. ఈ బీసీ రిజర్వేషన్ కనుక జాగ్రత్తగా పెట్టకపోతే ఏమన్నా ఎలక్షన్లలో మనకు అన్యాయం జరిగే అవకాశం కూడా ఉందనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక భయం అయితే కలిగించగలిగారు. కానీ నేనేమంటున్నంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు వాటితోని ప్రభుత్వాన్ని మనము ప్రజలు శాసించే అవకాశం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్లు ఇలా కొత్తవి కాదు. చాలా సంవత్సరాల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతున్నదంటే రౌండ్ టేబుల్ సమావేశాలు లేకపోతే మీటింగ్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక మూమెంట్ రావాలి. అంటే ఆ మూమెంట్ రావాలంటే అంటే ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి అసలు? ఇప్పుడు నేను ఒకటే శ్రీనివాస్ గారు చెప్పేది, ఒక క్యాస్ట్ తీసుకోండి, సపోజ్ గౌడ్స్ తీసుకోండి, పొలిటికల్గా మంచి ఆర్గనైజ్డ్ కమ్యూనిటీ. ఆ ఒక్క కమ్యూనిటీ కనుక రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఒక కాల్ చేయాలి. బీసీ కోటాను తగ్గిస్తే మేము ఊరుకోము, 42% ఇస్తానన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని కుల సంఘాలు బయటికి రావాలని నా అభిప్రాయం. కుల సంఘాలు రాకుండా అసలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలంతా బయటికి రాకుండా మనం ప్రభుత్వాలను ఇక్కడ నాదొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మన ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములే కలిసి ఉండలేని పరిస్థితి. అలాంటిది 130 కులాలు ఉన్నటువంటి బీసీ కులాలలో మేజర్గా మీరు అన్న 16 కులాలుగా అవే కనుక ఆ 16 కులాలు తీసుకుంటే పరిగణలోకి తీసుకుంటే కనుక ఆ 16 కులాలు కావచ్చు మిగతా కులాలు కలిసి ఈ బీసీ అనే వాదంలో కనుక బీసీ రిజర్వేషన్లో కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అసలు? ఇప్పటివరకైతే లేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అసలు మొత్తం ఫైనల్గా మనకి ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 42 పెడుతుందా, మళ్ళీ 23%కే పరిమితం అవుతుందా అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, న్యాయపరమైన సమస్యలను బట్టి చూస్తే 20 పెట్టాలన్నా 15 పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా కమిషన్ కంపల్సరీ వేసిండ్రు. ఏదో బీసీ ఓటర్ల లెక్క నడుస్తుందని అంటున్నారు, మనం పేపర్లలో చూస్తున్నాం. ఆ ఓటర్ల లెక్క చూపించేసి మళ్ళీ గది లెక్క చూపిస్తారు. చూపించి మరి 42%కి జీవో ఇస్తారా, ఇప్పుడు చట్టాన్ని సవరిస్తారా లేదో మనకు తెలియదు. ఇప్పుడున్న మనకు 1/3 ఉమెన్ రిజర్వేషన్ ఉంటే అది 1/3 కాకుండా ఇప్పుడు 2013 నుంచే 50% పెట్టింది. మహిళా రిజర్వేషన్ 50%, అటు ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ జనరల్ కానీ బీసీలే కానీ 50% కోట మహిళలకు వస్తుంది. మరి బీసీ కోట 42% కనుక జీవో రిలీజ్ చేస్తే చట్టాన్ని పంచాయతీ చట్టం కానీ మున్సిపల్ చట్టాన్ని సవరిస్తే హైకోర్టులో ఖచ్చితంగా ఎవరెవరు కోర్టులోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ మళ్ళీ హైకోర్టు ఏమన్నా 50% సీలింగ్ని అడ్డుపెట్టి 50% అయితే మళ్ళీ ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 23% అమలే అవకాశాలే నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాత్రం కార్యక్రమం కూడా ప్రభుత్వం చేయకపోతే అసలు ఉన్న రిజర్వేషన్ పెట్టే అవకాశం లేదనేది నా యొక్క అంచనా. అయితే మీరు అన్నట్లుగా అసలు బీసీలకు ఎట్లా న్యాయం అవుతుంది ఏమనేది మీరు అడుగుతూ ఉన్నారు. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇవాళ వెనుకబడిన కులాలకు దేశంలో మెజారిటీ ఉన్నా కూడా విద్యలో వాళ్ళకి వాటా రావడం లేదు, ఉద్యోగాలలో రావడం లేదు, రాజకీయ రంగంలో ఎమ్మెల్యే ఎంపీటీలో అసలే లేదు, రిజర్వేషన్ లేదు, వ్యాపార రంగం, ఆర్థిక రంగం, మెయిన్గా ఎకనామిక్. అసలు మొత్తం భారతదేశంలో ట్యాక్స్ కడుతున్నది సగం మంది బీసీలే కదా. ఆ డబ్బు ఎక్కడ పోతున్నట్టు వీళ్ళకి రావడం లేదు, వీళ్ళ పిల్లలకు కానీ వీళ్ళ భవిష్యత్తుకు రావడం లేదు. అయితే దీనికి మార్గం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే 2 అవకాశాలు ఉన్నాయి. ఈ దేశంలో కులాలకు అతీతంగా ఉద్యమాలకు అతీతంగా వీళ్ళ వాటా వీళ్ళకి రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగంలో నేను చెప్పినట్టుగా ఇప్పుడున్న చాలా ఆర్టికల్స్ బీసీలకు రిలేటెడ్ ఉన్నాయి. ఆర్టికల్ 15(4) కానీ, ఆర్టికల్ 15(6) కానీ, ఆర్టికల్ 340 కానీ, ఆర్టికల్ 338B, ఆర్టికల్ 342A, ఇంకా ఈ బీసీ కులాలకు సంబంధించినటువంటి డెఫినేషను 2018లో 102వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. అంతకుముందు కనీసం డెఫినేషన్ కూడా లేదు. సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరనేది లేదు. అది ఆర్టికల్ 366 26Cలో పొందుపరచడం జరిగింది. తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఆర్టికల్ 243లో ఇస్తున్నారు. వీటిలలో ఉన్నటువంటి లొసుగు ఏంటంటే నేను ఇదే చెప్తున్నా, బీసీ అనేది క్లాసెస్గా చెప్పింది, క్యాస్ట్గా చెప్పాలి. ఇక్కడ స్థానిక సంస్థలలో కోట ఏం చెప్తున్నది, బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్ అన్నాడు. అట్లా కాదు,
సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కాస్ట్స్గా మార్చాలి. అసలు వీళ్ళను కులంగా గుర్తించకపోతే వీళ్ళకి ఎలాంటి హక్కులు రావు, వచ్చే అవకాశం కూడా లేదు. ప్రభుత్వం పెట్టాలన్నా కూడా పెడితే కోర్టులు ఆపే అవకాశం ఉంది. ఈ అవకాశాలు ఎందుకు ఇవ్వాలి? ఇది ఎట్లాగూ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ కదా. మరి భారత రాజ్యాంగం యొక్క అంతిమ లక్ష్యం ఏంది? కుల నిర్మూలన. కుల నిర్మూలన కాదు. భారత రాజ్యాంగం యొక్క అంతిమ లక్ష్యము కుల నిర్మూలనే అయినట్లయితే కులాన్ని ఎందుకు నిషేధించలేదు? ఈ మధ్య మనము అమెరికాలో కూడా ఈ కులపిచ్చి పెరిగిపోయిందని ఒక రాష్ట్రము కులాన్ని నిషేధించిందని చెప్తున్నారు కదా. మరి మనం రాజ్యాంగంలో కాస్ట్ని ఎందుకు నిషేధించలే అంటే కాస్ట్ ఉన్నదని చెప్తున్నది. మనం ప్రాక్టికల్ కూడా మీద ఏం కులం అని అడుగుతాం కదా. బీసీలలో మీరు ఏం గౌడ లేకపోతే యాదవుల, పద్మశాల, లేక చాకల, మంగళ కులమే అడుగుతాం కదా. మీ తరగతి అని అడుగుతామా? అన్ని ఫామ్లలో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఈవెన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫామ్లలో క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీ సబ్ కాస్ట్ అడుగుతారు, కానీ రాజ్యాంగంలో మాత్రము కాస్ట్గా చెప్తలేదు. ఈవెన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలన్నా కులం పేరు రాయాలి. ఇంకెంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అందుకే ఏమంటున్నామంటే కులం ఎట్లా ఉన్నది. భారత రాజ్యాంగంలో కులాన్ని నిషేధించలేదు. ఏం నిషేధించిండ్రు? అంటరానితనాన్ని నిషేధించారు. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఆర్టికల్ 17 ప్రకారంగా ఎవరైతే దళితులు ఉన్నారో దళితులు ఈ అంటరానితనాన్ని ఫేస్ చేసిండ్రు. అన్టచబిలిటీని మాత్రమే అంటే అస్పృశ్యతను మాత్రమే నిషేధించారు, కులాన్ని నిషేధించలేదు. ఎందుకంటే బీసీలను కూడా బీసీ కులాలను కూడా కులాలుగా గుర్తించండి. బీసీలలోని సంచార జాతులు, విముక్త జాతులు, సేవా కులాలు అన్నీ కులమే కదా. అరే నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో బీసీలకు సంబంధించినటువంటి అధికరణలలో కులమే లేదని రాసినారంటే ఎంత దుర్మార్గంగా ఎంత అన్యాయం జరిగింది వీళ్ళకు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనగానే కోర్టుల కేసులు వస్తున్నాయి. ఏంటంటే ఇది కాస్ట్ రిజర్వేషన్ కాదు, ఇది క్లాస్ అంటున్నాడు. అసలు క్రిమిలేర్ సమస్య ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఎందుకంటే నేను చాలా సైంటిఫిక్గా స్టడీ చేసిన. నేను బీయింగ్ అంటే ఇంజనీర్, నా వృత్తిరీత్యా నేను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. నేను చదువుకున్నది బీటెక్ అయినప్పటికీ గ్రామీణ ప్రాంతంలో పేద కులంలో పుట్టి కులం అంటే ఏందో తెలుసు. కులం యొక్క వివక్షత నేను డైరెక్ట్గా ఫేస్ చేసిన. కాబట్టి అసలు దీని మీద మండల్ కమిషన్ తీర్పు నుంచి నేను చదవడం మొదలు పెడితే చాలా నాకే విస్తుగొల్పే విధంగా నాకే అసలు ఇట్లా రాసింది అనిపించింది. ఒకసారి మండల్ కమిషన్ సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే ఆనాడు 1993 అనుకుంటా ఆ ఇయర్లో పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. 1990లో ఉద్యమం వచ్చినప్పుడు దాని కౌంటర్ ఉద్యమం కూడా కమండల్ ఉద్యమం రావడం జరిగింది. అసలు ఆ కాంట్రాడిక్టరీ ఏదైతే ఉందో ఒకసారి ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుత బీసీ ఉద్యమాలు ఏదైతే జరుగుతున్నాయో దీన్ని అంటే నేను మొన్న అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. గతంలో 1990s వచ్చినటువంటి మండల ఉద్యమానికి కౌంటర్ కమండల్ ఉద్యమం రావడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు బీసీ ఉద్యమం ఏదైతే కొంత చర్చ జరిగి కొంత గ్రామాలకు పోతుంటే ఈ తరుణంలో ఈరోజు హైడ్రా అని కావచ్చు, మూసి రివర్ అని కావచ్చు, ఈ ఉద్యమాన్ని మించిన ఉద్యమం అక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఈ ఉద్యమం జనాల చర్చ జరగకుండా చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం జనాలకు కలుగుతుంది. అంటే ఆ కుట్రమే జరుగుతుంది అనుకోవచ్చా? అట్లేం లేదండి. ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. మనకు ముఖ్యంగా బీసీ కులాలకు కావాల్సింది బీసీ యువత, విద్యార్థులు ఒక భారత రాజ్యాంగం మీద చర్చ పెట్టాలి. తర్వాత గ్రామాలలో బీసీ కులాల మధ్య కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. బీసీలమంతా ఒకటి అనేది భావన రావాలి. అది వచ్చే అవకాశం కూడా నాకు కనిపించడం లేదు. అందుకే వీళ్ళకి రెండే మార్గాలు. భారత రాజ్యాంగాన్ని సవరించాలి, బీసీలకు సంబంధించినటువంటి అధికరణలలో వీళ్ళను కులంగానే గుర్తించాలి. అప్పుడు వీళ్ళకు ఆటోమేటిక్గా వీళ్ళ యొక్క అస్తిత్వం వచ్చేస్తుంది. తర్వాత లేదు అంటే వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకునే పరిస్థితి రావాలి. అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకోవాలనేది అంటే ఒక రాజకీయ వేదిక కావాలి. అసలు ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు? పొలిటికల్ పవర్ ఈజ్ అ మాస్టర్ కీ అన్నాడు. రాజ్యాధికారం రావాలంటే ఏంది? ఓట్లే సీట్లే కదా. అంటే ప్రత్యేకమైన పార్టీ ఉండాలి, వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకోవాలి. మనం ప్రాక్టికల్గా కొన్ని రాష్ట్రాలలో మనం చూస్తున్నాం కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడు తర్వాత అక్కడ బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఈ 3 రాష్ట్రాలలో తప్ప ఇక బీసీలు ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చేలేదు. అందులో వేరే పార్టీలలో ఉంటున్నారు. ఈవెన్ బీజేపీ ప్రధానమంత్రి బీసీ అయినా కూడా వేరే పార్టీలలో లీడర్లు అయినారు, మంత్రులు అయినారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు తప్ప వీళ్ళకంటూ సొంతగా పార్టీ లేదు. వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకునే పరిస్థితి లేదు. ఒకటి, భారత రాజ్యాంగాన్ని సవరించాలంటే దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాలు రావాలి. రాజ్యాంగాన్ని సవరించుకోకపోతే అసలు మరి కులగణన ఎందుకు చేస్తలేరు అనుకుంటున్నారు? కులమే లేదంటే కులగణన ఎట్లా చేస్తారు? భారత రాజ్యాంగంలో నీ కులంగా గుర్తించలేదు, నాది కులంగా గుర్తించలే, నిన్ను ఎట్లా లెక్క కడతారు? ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఉన్నారు, దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణన చేస్తా అంటుండే. ఎవడన్నా నమ్ముతాడా? అసలు బీజేపీ పార్టీ నమ్ముతుందా? వీడు అధికారంలో లేనప్పుడు బీసీ కులగణన గుర్తొస్తుంది, అధికారంలోకి వచ్చినాక రాజ్యాంగం అడ్డు వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే రాజ్యాంగమే ప్రధాన అడ్డంకి. ఓకే, రాజ్యాంగాన్ని సవరించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు డైరెక్ట్గా కులగణన చేసి డైరెక్ట్గా పబ్లిష్ చేసే అవకాశమే లేదు. సార్ మీరు బీహార్ గురించి మాట్లాడారు, తమిళనాడు గురించి మాట్లాడారు. సో బీహార్లో ఏ విధంగా అంటే అక్కడ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఏ విధంగా ఉన్నాయి, తమిళనాడులో ఏ విధంగా సక్సెస్ఫుల్ కంప్లీట్ అంటే సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ అవుతున్న విషయాన్ని ఒకసారి క్లియర్గా ఇంకా వేరే ఏ స్టేషన్లో అవుతున్నాయా ఒకసారి క్లుప్తంగా చెప్పగలుగుతారా? రైట్. ఇప్పుడు మనకు అంతకంటే మొట్టమొదటిగా మొత్తం దాదాపుగా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అటు తమిళనాడు కానీ అటు బీహార్ కానీ ఒకటి అదే టైంలో 1970, 68, 69 ఆ ప్రాంతంలోనే రాష్ట్ర ప్రభుత్వంలో రిజర్వేషన్లు వచ్చినాయి. ఎందుకు? మొదటి రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక వెసులుబాటు అవకాశం వచ్చింది. అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించి వాళ్ళ యొక్క విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం పెట్టుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలలో అక్కడ ఏంది బీసీల యొక్క డామినేషన్ ఎక్కువ. ఇటు తమిళనాడు కానీ బీహార్ కానీ మనకు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత బీసీ భావజాల మూమెంట్ ఉండేది. కాబట్టి ఆడ రాష్ట్ర ప్రభుత్వాలే ఒక ఎంక్వైరీ కమిషన్, ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారంగా ఎంక్వైరీ కమిషన్ వేసుకొని సరే ఆ ఇచ్చిన రిపోర్టు రిజర్వేషన్లు హైకోర్టులో అడ్డుకున్నా కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో సక్సెస్ అయ్యి అమలు చేస్తూ ఉన్నాయి. అంటే ఏంది, బీసీ రిజర్వేషన్ పెట్టాలంటే ఖచ్చితంగా ఒక అధ్యయనం జరగాలి, వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేదనేది కోర్టులో చూపించాలి, అప్పుడే సక్సెస్ అవుతా ఉన్నాయి. ఏ బీసీ ఎందుకంటే సమస్య ఉంది కదా, కాన్స్టిట్యూషన్లో ఖచ్చితమైన ప్రాబ్లం ఉంది కదా. ఎస్సీ ఎస్టీలకేమో జనాభా దామాష పద్ధతిలో, బీసీలకు లేదు. మరి బీసీలకు రిజర్వేషన్ పెట్టాలంటే వీళ్ళకి ప్రాతినిధ్యం లేదని కోర్టులకు చూపించగలగాలి. ఓకే, చివరగా అంటే ఈ బీసీ ఉద్యమాల నాయకులు కానీ లేకపోతే చాలామంది కార్యకర్తలు కానీ ఈ బీసీ భావజాల వ్యాప్తి చేయడానికి కొన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు, కొన్ని జిల్లాల్లో సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే మీరు బీసీ ఉద్యమ నాయకులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కృష్ణయ్య గారు కూడా తమ ఎంపీ పదవికి రిజైన్ చేయడం జరిగింది. ఆయన కూడా నేను బీసీ ఉద్యమాలకు రావడానికి చేస్తానని చెప్పి చాలా ఒక వాదన వినిపిస్తూ ఉన్నారు. తీన్మార్ మల్లన్ ఒకవైపు, లేకపోతే చిరంజీవులు గారు ఒకవైపు, ఇలా అదేవిధంగా చాలామంది బీసీ సంఘాల నాయకులు ఎవరైతే దాసు సురేష్ లాంటి వాళ్ళు కానీ జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు చాలామంది బాగా యాక్టివ్ అవుతున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. సో వాళ్ళకు ఇంకొక వైపు చర్చ ఏంటంటే ఉపవర్గీకరణ విషయంలో మీరు ఏం మాట్లాడతలేరు అనేటువంటి విమర్శ కూడా ఆ నాయకుల మీద వస్తూ ఉంది. సో మీ చిన్న కులాలను పట్టించుకోరా, మీరు ఒక 4 ప్రధాన కులాలే మీరే బీసీలా అనేటువంటి కోణంలో ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి చివరిగా? ముఖ్యంగా నేను దాదాపుగా ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మనకు తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమంలో పనిచేస్తున్నా. మొదట చిన్న కేటగిరీకి వచ్చినా కూడా ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. ఈ సందర్భంలో నేను గమనించింది ఏంటంటే బీసీ సంఘాలు పెడుతున్నారు కానీ మొత్తం బీసీలను కోఆర్డినేషన్ చేస్తలేరు. అన్ని బీసీ కులాలను వాళ్ళ యొక్క సమస్యలను అడ్రస్ చేసే పరిస్థితి లేదు. బీసీ కులాలలో కూడా కులాలుగా విడిపోయి ఉన్నారు, వాళ్ళని కలిసే పరిస్థితి లేదు. అట్లా ఉంది కాబట్టి వీళ్ళు ముందుకు ఉద్యమం బలంగా నడుస్తలేదు. నా యొక్క సూచన ఏంటంటే ఇప్పటికైనా బీసీ సంఘాలు పెట్టడము, బీసీ సంఘాలు ఆర్గనైజ్ చేయడం మంచిదే, కాకపోతే అన్ని కులాలను కలుపుకొని పోవాలి. ఇక్కడ స్థానిక సంస్థలలో 34% నుంచి 23% తగ్గించినప్పుడు ఎందుకు ఈ బీసీ సంఘాలు కదలలేదనేది నా యొక్క ఆబ్జెక్షన్. ఖచ్చితంగా ఒక కులమన్న గదలాల్సి ఉండే కదా, ఎందుకు గదలుతలేరు? అంటే బీసీ కోట అంటే మనది కాదు కదా. అసలు ఈ 4-5 కులాలలో మనకు ఈ జనాభా మంచిగా ఉండే ఆర్థికంగా ఉన్న కులాలలో బీసీ కోట ఉన్నా లేకున్నా కొంత జనరల్ సీట్లలో కూడా వస్తున్నారు. అట్లా ఆ సమాజం కదులుతలేదనే నా అభిప్రాయం. ఇప్పటికైనా ఈ చర్చలు పెట్టాల్సిందే, చర్చలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ఒక డిమాండ్ భావజాలు ఖచ్చితంగా చేయాల్సిందే. మనకు మీరు చెప్పినట్టు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, పాపం వాళ్ళు చాలా ఆయన జీవితం అంతా కూడా బీసీ నినాదం మీదనే తీసుకొచ్చిండు. బీసీ డిమాండ్ నినాదం అనేది లైవ్లో పెట్టగలిగిండు. మిగతా ఇప్పుడు మనకు మీరు చెప్పిన శ్రీనివాసులు కానీ సురేష్ గారు కానీ, ఈ మధ్య ఇప్పుడు తీర్మానం చిరంజీవులు సారేమో ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఇప్పుడు తీర్మానం మల్లన్న ఉన్నారు, వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా. ఇప్పుడు తీర్మానం మల్లన్న నేను బీసీల కోసం ఈ హామీ ఇస్తున్నా హామీ ఇస్తున్నా అంటే అది ఎవరు నమ్మరు. తీర్మానం మల్లన్న అనే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచిండ్రు, కాంగ్రెస్ పార్టీ నాయకునిగానే చూస్తారు. కానీ బీసీ సమాజానికి
పలానా కోటా పెడతాము, పలానా మేము ఇది చేస్తామని ఎవరు చెప్తే నమ్ముతారు? రాష్ట్ర అధ్యక్షులని చెప్పాలి, లేదా గౌరవ ముఖ్యమంత్రి గారని చెప్పాలి. ఆ పరిస్థితి లేదు. సరే, ఏది ఏమైనా కూడా మొత్తం బీసీ సమాజం నుంచి మా యొక్క డిమాండ్, విజ్ఞప్తి ఏంటంటే, ఇలా కాంగ్రెస్ పార్టీతోటే ఇక ముందు కూడా బీసీ సమాజం ఉండాలంటే మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా 42% రిజర్వేషన్లను అమలు చేసే ప్రయత్నం చేయండి. సిన్సియర్గా, సీరియస్గా ప్రయత్నం చేయండి. అది కోర్టులో ఉంటుందా ఉండదా అని తర్వాత విషయం. కోర్టులలో ఉన్నారంటే మనం ఇంతకుముందు న్యాయపరంగా ఉన్న సమస్యలు అవన్నీ చెప్పినాం కదా. ఏంటంటే ప్రాతినిధ్యం లేదు అని చూపించితే ఖచ్చితంగా న్యాయస్థానాలు కూడా ఒప్పుకునే అవకాశం ఉంటుంది. అసలు ఆ రోజు 2019లో ఇదే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ఉన్న ఎస్ఎల్పి అట్లనే పెండింగ్లో ఉంచినా బాగుండేది. వాళ్ళకి వాళ్ళు పోయి అది అక్కడ విత్డ్రా చేసుకుని వచ్చి ఇక్కడ కోటాను తగ్గించేసి పెట్టుకున్నారు. తగ్గించినప్పుడు ఎన్ని కులాలకు ఎంత డ్యామేజ్ అయిందో కూడా లెక్కలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. ఏదేమైనా మనకు ఖచ్చితంగా బీసీ కులాలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి, లేదా వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకునే పరిస్థితి రావాలి. అంటే బీసీ సమాజంలో, బీసీ కులాలలో ఉన్న అంతరాలు కూడా పోవాలంటే ఈ వితిన్ ద బీసీ కులాలలో కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. ఒకటి, ఈ పెద్దగా అంటే డామినేటెడ్ బీసీ కమ్యూనిటీస్ బ్రాడ్గా ఆలోచించి కింద బీసీలు కూడా మావాలి అనే ఒక ఆప్యాయత, అనురాగం అనేది వీళ్ళ మధ్యలో పెరిగి కోఆర్డినేషన్ పెరిగితే వీళ్ళకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వాలను కూడా కదిలించే అవకాశం ఉంటుంది, ప్రభుత్వాలను కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. అది సింపులే కదా. ఇప్పుడు బీసీల ఓట్లు బీసీలు వేసుకుంటలేరు, అందుకే కదా టికెట్లు ఎందుకు ఇస్తలేరు. ఇప్పుడు మాకు మీరు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ అంటారు, ఎలక్షన్స్ క్యాంపెయిన్లోనేమో సామాజిక న్యాయానికి మేమే ప్రతీక అని చెప్పుకుంటారు. సీట్లు ఇచ్చే దగ్గర సీట్లు ఇస్తలేరు. ఎందుకు? అరే మీరు ఓట్లు వేసుకోరు కానీ ఎందుకు ఇస్తామంట. కాంగ్రెస్ పార్టీ అనుమానం ఏంటంటే, ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం 2 ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. సో దాని ప్రకారం తీసుకుంటే తెలంగాణ వరకు తీసుకున్నట్లయితే మొన్న జరిగిన ఎలక్షన్స్ ఎగ్జాంపుల్, దాదాపు 17 కాన్స్టిట్యూన్సీలో 34 సీట్లు ఇవ్వాలి. కానీ వాళ్ళు కనీసం 19 సీట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అది కూడా పాత బస్సులో 2-3 ఇచ్చేసి అది కూడా తూతు మంత్రం అనిపించేసారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ మీద చిత్తశుద్ధి ఉందని అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీకి? అదే నేను ఇప్పుడు చిత్తశుద్ధి అనేది వాళ్ళ ఏ ప్రభుత్వానికి, ఏ రాజకీయ పార్టీ కూడా బీసీల మీద లేదు. అది మనం ఈ 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో అసలు మొదలు అధికారంలో ఉన్నదే కాంగ్రెస్ పార్టీ కదా. బీసీల 50 సంవత్సరాలు వాళ్ళే కేంద్రంలో పాలించారు. మరి 50% దాంట్లో కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఆర్టికల్ 340 ప్రకారంగా అప్పుడు కాకా కలేల్కర్ కమిషన్ వేసారు 1953లో. ఆ రిపోర్ట్ ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? కాంగ్రెస్ పార్టీ చేయలే కదా. మండల్ కమిషన్ ఎవరు వేసిండ్రు? కాంగ్రెస్ పార్టీనే. 1980లో రిపోర్ట్ సబ్మిట్ చేసిండ్రు. 1980లో అధికారంలో ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ కదా. చేయలేదు. ఇవాళ రాహుల్ గాంధీ వచ్చేసి నేను బీసీ కులగణన చేస్తా అంటే ఎక్కడ వీలవుతుంది? అది ఎవరు నమ్ముతారు? నేను చెప్తున్నది ఏంటంటే, రాజ్యాంగంలో లొసుగులు ఉన్నాయి. ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి అధికారాలలో అసలు కులంగా గుర్తించలేదు. అది ప్రమాదకరంగా రాజ్యాంగ సవరణలు జరిగినాయి. రాజ్యాంగం కూడా అసలు బీసీలకు ఎలాంటి హక్కు కల్పించకుండా రాసిండ్రు. ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన బీసీలకు అసలు వానికి పుట్టుకతో రావాల్సిన హక్కులు రాలే. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది లేదా? ఉన్నది. సరే, షెడ్యూల్ కులాలు ఉన్నారు, వాళ్ళకి అంటరానితనం ఉన్నది. వాళ్ళ దగ్గర ఉన్న ఏంటిది? సామాజిక వెనుకబాటు, విద్యాపరమైన వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు, ఇంకొకటి అడిషనల్గా అన్టచబిలిటీ, అంటరానితనం ఉన్నది. వీడికి గుర్తించినప్పుడు, వాళ్ళ కులాలను కులంగా గుర్తించినప్పుడు మరి బీసీ కులాలలో లేదా? సరే, బీసీ కులాలలో మీరు అన్నట్టుగా మనం చూసినట్లయితే మొత్తం మనకు భారతదేశంలో ఇప్పుడు ఓబీసీ కులాల సంఖ్య 2600 చిల్లర ఉన్నాయి. 2600 కులాలు ఉన్నాయి. ఈ కులాలలో మ్యాక్సిమం మొత్తం ఎంత తీసినా కూడా ఒక 50-60 కులాలు మాత్రమే జనాభా ఉండి, కొంచెం ఆర్థికంగా ఉండి అప్పర్ కాస్ట్లతో పోటీ పడేంత ఆ స్థాయి ఉన్న కులాలు ఒక 50-60 ఉండొచ్చు దేశవ్యాప్తంగా మొత్తం దేశం. ఇక మిగతా కులాలకైతే ఏమీ లేదు. మరి ఆ కులాలకు విద్యా అవకాశాలు ఇవ్వకపోతుంది, రాజకీయ అవకాశం లేనే లేదు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోతుంది, ఆర్థికంగా లేనే లేదు కదా. ఫైనాన్షియల్ ఎకనామిక్స్ చూసినట్లయితే అసలు ట్యాక్స్లు ఎవరు కడతా ఉన్నారు? బీసీ సమాజం కడతా ఉంది కదా. మరి వీళ్ళ యొక్క పిల్లలకు కానీ వీళ్ళ భవిష్యత్తు, వీళ్ళ సంక్షేమం ఎక్కడ తీసుకుంటున్నారు? వీళ్ళకి అసలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పరిస్థితి ఏంది? ఎందుకంటే రాజ్యాంగంలో వీళ్ళకు హక్కులు కల్పించలేదు. అది రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యము. లేదా వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకో అయినా కూడా సమస్యే.
అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు. రాజ్యాంగం అనేది పర్మనెంట్. రాజ్యాంగంలో కనుక వీళ్ళకు హక్కులు కల్పించినట్లయితే శాశ్వతంగా అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా కూడా వీళ్ళ యొక్క రావాల్సినటువంటి వాటా కోటా వస్తే అవకాశం ఉంటుంది, వస్తుంది కూడా. అది ముఖ్యంగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఇంత విపులంగా, ఇంత డెప్త్గా, ఇన్ని అంటే జీవోలతో సహా, ఇట్లా కమిషన్ రిపోర్ట్స్ సహా ఇంత డెప్త్గా అంటే బీసీలకు సంబంధించిన అంశాలు ఏ విధంగా హైకోర్టులో వీగిపోతున్నాయో, సుప్రీంకోర్టులో ఏ విధంగా అటు కొన్నిసార్లు న్యాయం జరుగుతుంది, కొన్నిసార్లు అన్యాయం జరుగుతూ ఉంది. సో రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులే ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా గైడ్స్ మొత్తం ఆదేశాలు జారీ చేస్తున్న సందర్భాలు చూస్తూ బీసీలకు అన్యాయం ఏ విధంగా జరుగుతుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ విధంగా ముందుకు తీసుకుపోతుందో చూడాల్సిన అవసరం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా విలువైనట్టు సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇది బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో కులగణన చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి 23% నుంచి 42% పెంచడానికి కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధితో ఉన్నదా అనేది కులగణన చేసిన తర్వాత మనకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క అంశాలు కనుక పరిగణలోకి తీసుకుంటే వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది, లేదంటే మాత్రం ఖచ్చితంగా ఏదో తూతు మంత్రంగా గడిపేటువంటి అవకాశం అయితే కనబడే అవకాశం కూడా ఉంది. సో దాన్ని బీసీలందరూ కూడా గమనిస్తే కనుక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరు మోసం చేశారో ఒకళ్ళు వ్యతిరేకంగా మీరు కొట్లాడచ్చు, ఓట్లు వేయచ్చు. సో ఇది బీసీల ముందున్నటువంటి అంశం. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.